రాముడి చుట్టూ మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది. ఓట్ల బిచ్చగాళ్ళు మీరంటూ కాంగ్రెస్ బీజేపీలు విమర్శలు చేసుకుంటున్నాయి. రాముడి పేరుతో ఓట్లు అడిగేది బీజేపీ అన్నారు పీసీసీ చీఫ్. టోపీలు పెట్టి డ్రామాలాడేది మీరంటూ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీలో రాముడికి సభ్యత్వం ఎప్పుడు ఇచ్చారంటూ మహేష్ గౌడ్ ప్రశ్నిస్తే తమది దేవుళ్ల పార్టీ అంటూ అటాక్ చేశారు బండి సంజయ్. శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు అడ్డాలి ఆవులకు లేదు బయటకు రారు. శ్రీరామచంద్రుడు 3000-4000 కిందటి భగవంతుడు. బీజేపీ పార్టీ 1980లో పుట్టింది, అంతేనా? మరి శ్రీరామచంద్రుడికి ఎప్పుడు వీళ్ళు సభ్యత్వం ఇచ్చారు బీజేపీలో? అసలు బీజేపీ పార్టీతో శ్రీరామచంద్రుడికి ఏం సంబంధము? మీరెట్లా వాడుకుంటారు బీజేపీ? మీ జాగిరా రామచంద్రుడు హనుమంతుడు? మేము దేవుని నమ్ముకున్నాం, దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమే అయితే, అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా జాగ్రత్త చెప్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, ఎస్ పక్కా గెలిచినా, గల్లా ఎగరేసుకొని చెప్తా. నేను ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా. నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం, పక్కా 100% తయారు చేస్తాం. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం. మేము ఎవరిచ్చారు ఈ దేవుళ్ళ పేరు అడుక్కునే హక్కు మీకు? ఎలా ఈ దేవుళ్ళ పేరు వాడి మీరు ఓట్లు అడుగుతారు? దేవుళ్ళ పేర్లో ఓట్లు అడిగే హక్కు మీకు శివుడు ఇచ్చాడా, శ్రీరామచంద్రుడు ఇచ్చాడా, హనుమంతుడు ఇచ్చాడా? దేవుళ్ళను కూడా రాజకీయాలకు లాగి ఓట్లు బిచ్చమెత్తుకున్నటువంటి నాయకులు మీరు, ఓట్ల బిచ్చగాళ్ళు. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకొని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొళ్ళకి పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు, టోపులు పెట్టుకొని నమాజ్ చేసేది మీరు. బిచ్చ పొళ్ళు మీరా? మేమా?